అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజైతే నిన్నవైతే చాలా బాగా వర్షం పడింది. మా మొక్కలకైతే ప్రాణం పోయి ప్రాణం వచ్చింది. మళ్ళీని ఇంత వర్షం పడింది, చాలా బాగా వర్షం పడింది కదా. ఇక మందార పువ్వు వచ్చింది, డబుల్ కలర్ వచ్చింది. ఇదంతా ఇదొక కలరు, ఇదొక కలరు. చూసారా, చెట్లన్నిటికీ కూడా చాలా ఏదైనా మనం చేతితో వేసిన నీళ్ళతోటి అంత ఇది ఉండదు, కానీ వర్షం పడింది కదా, చాలా తాజాగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఈరోజు అయితే నీళ్ళు వేయడానికి అయితే రాలేదు మేడ మీదకి, వర్షం పడింది కనుక అందుకే నీళ్ళు వేయట్లేదు. నేను ఆల్రెడీ సాయంత్రం వచ్చి నీళ్ళు వేసాను, అయినా సరే వర్షం పడింది కదా రాత్రి నిన్న 7-8 గంటల నుంచి వర్షం పడింది. గాలివాన బాగా పడింది. గాలి ఎక్కువ వేసేస్తుంది, చెట్ల మీద భయం వేస్తుంది ఏటవుతాయా అనేసి. ఇదో రకం ఈ పువ్వు వైట్ పువ్వుల్లోని ఇంకా చాలా ముద్దగా వస్తాయి, కానీ అది ఇంకా మొగ్గలే వేస్తుంది, కానీ పువ్వులు అయితే రావట్లేదు ఇంకా. ఆ చెట్టు కూడా ఉండాలి, ఎక్కడుందో మరి. మా ఇటు సైడ్ కనకాంబరాలు అవన్నీ బరువు అయిపోయి ఇదైపోయాయి, నీళ్ళతో నిండిపోయింది అనమాట. జాంకాయలు వేస్తుంది కదమ్మా, జాంకాయలు రాలిపోతున్నాయి కింద, చూసావా? మట్టి వేయలేమో, ఇంకా మట్టి చాలట్లేదేమో, అందువల్ల అలాగ అయిపోతుంది. మందార పువ్వులు రేపు వస్తాయేమో, ఈరోజు రాలేదు ఇంకా. అయితే ఎండ కాయలేదని ఇంకా ఎడతలేదు. ఇప్పుడు ఇంకా టైం ఇంకా 9:30 అవుతుంది, అయినా ఎండ రాలేదు ఈరోజు. ఇంకొక 2-3 రోజులు కూడా వర్షం పడుతుందని అంటున్నారు ఇక్కడ ఒడిశాలో. చూడాలి, వర్షం పడితే మాత్రం మా మొక్కలకి మాత్రం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.